మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ యొక్క కాన్సెప్టే కాదు, వాళ్ళ పోస్టర్లు కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అండ్ నా పక్కన ఒక పోస్టర్ ఉంది, దాని యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. అసలు ఈ పోస్టర్ కాన్సెప్ట్ ఏంటి, మీనింగ్ ఏంటి, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది వచ్చేసి ప్రెసెంట్ ఉన్న ఐటీ వాళ్ళకి రిలేటబుల్ గా చేసాం అనమాట. సో మీరు చూసినట్టయితే ఇక్కడ హర్ష చమ్ముడు గారు ఉన్నారు. సో వాళ్ళు ఏంట్రా అంటే హ్యాపీనెస్ మర్చిపోయారు. ఓకే. హెల్త్ పాడైపోయింది అనమాట. సో ఈఎంఐ ఇంకా 25 years ఉంది. ఓకే. అండ్ జాబ్ వచ్చేసి ఐటీ ఎప్పుడైనా పోవచ్చు అనమాట. ఓకే. సో ఇంకొక పోస్టర్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. యా, చేసావా? ఈ పోస్టర్ మీనింగ్ ఏంటి? సో మనం అక్కడ చూసినట్టయితే అది ఐటీ వాళ్ళకి రిలేటబుల్ గా ఉంది. ఇక్కడ ఏంట్రా అంటే ఆయన పొలానికి ఆయనే దిష్టి బొమ్మ పెట్టుకున్నాడు, నా పొలాన్ని చూసి దిష్టి పెట్టకండి అని. సో రెండింటిని కంపేర్ చేస్తే మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? నాకైతే ఫార్మింగ్ బెస్ట్ అనిపిస్తుంది. అదే అన్నమాట ఈ రెండు పోస్టర్లకి ఉన్న డిఫరెన్స్. ఓకే. ఇంకా మనకి ఇంకొక పోస్టర్ ఉంది, చూద్దాం. షూర్. ఈ పోస్టర్ కాన్సెప్ట్ ఏంటండి? సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈయన గుండు సుదర్శన్ గారు, సీనియర్ మోస్ట్ జూనియర్ ముత్యం అని ఉంది. అసలు ముత్యం అంటే ఏంటి? అది మన సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా తెలుసు. ఓకే. అండ్ ఈయన గురించి మనం చూసినట్లయితే ఈయన చదువు తెలుగు మీడియం. అండ్ ఎన్ని అవమానాలు ఎదురొచ్చినా ఈయన కంపెనీకి కట్టు బానిస కట్టప్ప. ఓకే. డెడికేటెడ్ గా కంపెనీకి కట్టప్ప లాగా పనిచేస్తారు అని. ఓకే. అండ్ మన బాహుబలిలో కట్టప్ప ఎలానో మనకి ఈయన క్యారెక్టర్ అలా అన్నమాట. సో మనం ఈయనది ఇంకొక పోస్టర్ చూద్దాం. యా అండి. సో పోస్టర్స్ అన్నీ చూస్తుంటే నాకు ఒకటి మాత్రం అర్థమవుతుంది, ఆడియన్ ప్రతి ఒక్కరు లోపలికి వచ్చిన వాళ్ళు బయటకి నవ్వుతూ వెళ్తారు అని. సో ఈ పోస్టర్ యొక్క మీనింగ్ ఏంటి? సో అక్కడ చూసినట్టయితే మనోడు కట్టప్పలాగా వర్క్ చేస్తున్నాడు. అవును. సో ఇక్కడికి వచ్చేసరికి మనోడికి ఒక పొలం ఉంది, ఒక డాక్టర్ కొన్నాడు, నన్ను చూసి ఏడవకురా అని కూడా పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఎవరైనా ఏ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు? సో ఇదే ఆబ్వియస్లీ ఇదే. సో మూవీ కాన్సెప్ట్ మొత్తం పోస్టర్లలోనే తెలిసేలాగా ఉంది. సో ఈ పోస్టర్ యొక్క అంటే రియాక్షన్ ఏంటి? సో మనం చూసినట్లయితే ఈయన నెల్లూరు సుదర్శన్ గారు. సో ఈయన ఏంట్రా అంటే బాబు బయోడేటా డిగ్రీ కొనుక్కున్నాడు అనమాట. జాబ్ బ్యాక్ డోర్ నుంచి వచ్చింది, కోడింగ్ అయితే బట్టి కొట్టేశాడు. బాస్ వచ్చేసి బ్రహ్మరాక్షసుడు. ఇంకెన్నాళ్ళు ఈ బాస్ సంకల్లు అంటున్నాడు అనమాట. సో మనం ఇంకొక పోస్టర్ ఉంది అనేది, అది కూడా చూద్దాం. ఓకే. ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అండ్ ఈ పోస్టర్ మీనింగ్ ఏంటి? సో ఇక్కడ వచ్చేసి మనం ఇందాక చూసాం ఆయన బాస్ సంఖ్యలతో ఇబ్బంది పడుతున్నాడు అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆయన పొలాన్ని ఆయన పెట్టుకున్నాడు, మనదే ఇదంతా అని పెట్టుకున్నాడు. మెడలో చూడండి ఐ ఆమ్ ద బాస్. సో ఎవరైనా ఇలా ఉండడానికి ఇష్టపడతారా, అలా ఉండడానికి ఇష్టపడతారా? ఆఫ్ కోర్స్ ఇలా ఉండడానికే ఇష్టపడతారు. అదనమాట ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే. ఇంకొక పోస్టర్ ఉంది, మనం అది కూడా చూద్దాం. ఓ మై గాడ్, చాలా పోస్టర్స్ ఉన్నట్టున్నాయి, చూద్దాం. ఈ పోస్టర్ లో ఏంటండి వెరైటీగా లైఫ్ ఉంది, వైఫై ఉంది. సో మన ఐటీలో ఏంట్రా అంటే ఓన్లీ వైఫై ఉంటది. అదే అగ్రికల్చర్ లో అయితే మనకు లైఫ్ వైఫై రెండు ఉంటాయి అన్నమాట. ఓకే. అలానే మీరు ఇక్కడ పోస్టర్ చూసినట్లయితే మా చికిత కూడా ఉంది. ఓకే. ఇదన్నమాట మా పోస్టర్. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. సో ఈ పోస్టర్ లో ఏంటండి కొత్తగా లైఫ్ ఉంది, వైఫై ఉంది. ఓకే. యాక్చువల్ గా ఐటీలో ఏంట్రా అంటే ఓన్లీ వైఫై ఉంటది, అదే మన అగ్రికల్చర్ లో అయితే వైఫై ఉంటది, లైఫ్ రెండు ఉంటాయి. ఓ నైస్. అండ్ మీరు చూసినట్లయితే ఈ పోస్టర్ లో మా చికిత కూడా ఉందన్నమాట. ఓకే. సో మీకు ఎలా అనిపించింది మా పోస్టర్? నాకు చాలా బాగా నచ్చాయి. పోస్టర్స్ అన్నీ కూడా దేనికి దానికి అవే డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అండ్ ఈ పోస్టర్స్తో మూవీ ప్రేక్షకుల్లోకి చాలా బాగా స్ట్రాంగ్గా వెళ్తుంది. అలాగే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఫార్మింగ్ కాన్సెప్ట్, అలాగే రైతుల కాన్సెప్ట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆదరణ పొందుతూనే ఉంటాయి. అండ్ మీ మూవీ కూడా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళాలి, సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.